హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో మేక కాళ్ళ పులుసు, అదే పాయ అండి. కనుమ వస్తుంది కదా, కనుమ రోజు చికెన్ మటన్కి బదులు ఇది చేసుకొని తినండి. అబ్బా, ఇన్ని రోజులు ఈ రెసిపీ ఎలా మిస్ అయ్యామా అనిపిస్తుంది. నేను ఇక్కడ 2 మేక కాళ్ళు తీసుకున్నానండి. ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. హోల్ గరం మసాలా దినుసులు, అలాగే రాతి పువ్వు, 4 పచ్చిమిరపకాయలని వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 1/2 కప్పు నూనె వేడి చేసుకోండి. అందులో గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్గా పైకి తేలాలి. అలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళని వేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వేడి నీళ్లు పోసి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 10 విజిల్స్ అయితే రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే పాయాలోని సారం అంతా బయటికి వస్తుంది. సుమారుగా 12 విజిల్స్ తర్వాత ఇక్కడ కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాను. చూడండి, పాయా చక్కగా ఉడికిపోయి ఉంది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ రసం తీసుకొని ఆ చింతపండు రసం ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే వేడి మటన్ పాయ అయితే రెడీ అవుతుందండి. ఇది దోశల్లోకి, ఇడ్లీల్లోకి, గారెల్లోకి, పులావ్లోకి అద్దిరిపోయే టేస్ట్తో సూపర్గా అయితే ఉంటుంది. నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కనుమ రోజు మీరు ట్రై చేసేయండి. నెక్స్ట్ వీడియో, నేను రేపు విలేజ్కి వెళ్తున్నాను. అక్కడ మా అమ్మ వాళ్ళు చేసే పిండి వంటలన్నీ చూపిస్తాను.